హాయ్ అండి. ఇవాళ మా ఇంట్లో సింపుల్గా పలావ్ చేస్తున్నాను. ఇదిగోండి చూడండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. సింపుల్గా చేస్తున్నానండి ఇవాళ పలావు. ఇదిగోండి ఎలా ఇవ్వండి బిర్యానీ దినుసులు వేస్తున్నాను. ఇవి బాగా కొద్దిగా అలా అలా ఉంచితే బాగా ఫ్రై అవుతాయి. ఇదిగోండి దాంట్లోనే కొంచెం ఒక చిన్న గడ్డ ఒక ఉల్లిపాయ కట్టేసాను. చిన్నదండి, మరి పెద్దది కాదు, చిన్నది వేసాను. అదిగండి ఒక పక్క నెక్స్ట్ కుర్మా కోసం అయ్యి గిన్నె పెట్టుకున్నాను. దీంట్లో కూడా 2 స్పూన్లు ఆయిల్ వేసి, అదిగండి 2 స్పూన్లు ఆయిల్ వేసాను. దాంట్లోకి కొంచెం జీలకర్ర వేస్తాము. ఇది మాడిపోకుండా ఇది తిప్పుకోవాలి. అంతలోకి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా చేశానండి. ఇదిగోండి చూడండి. ఇదిగో దీంట్లోకి కొబ్బరి, అంటే బాగా మెత్తగా ఏమి వేయలేదు, కొబ్బరి, చిన్నులపాయ, అల్లం ఇంతవరకు వేసి ఇదిగోండి కచ్చా పచ్చిగా చేసుకున్నాను. మరి మెత్తగా అయినా బాగోదని. ఇదిగోండి చూడండి అవి ఫ్రై అయ్యే వరకే. ఇదిగోండి అది ఫ్రై అయింది. దీంట్లో కూడా ఒక ఉల్లిపాయ వేసుకుందాం. కట్ చేసుకున్నాయి. నేను సింపుల్గా చేస్తున్నానండి, అన్నీ వేసి కూరగాయలు వేసి చేయట్లేదు, కొంచెం సింపుల్గానే చేస్తున్నాను. చూడండి ఇదిగోండి అలా తీసుకోవాలి. సింపుల్, అసలు మన ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా చేస్తున్నాను. ఇదిగోండి కొంచెం కలర్ మారాలి. ఇదిగోండి ఇవి కూడా కొంచెం పసుపు వేస్తాము దీంట్లో. కొంచెం పసుపు వేద్దాము. అందులోకి ఇది మాడిపోకుండా ఇది కూడా చూసుకోవాలి మనం. సింపుల్ రైస్ అండి, 2 అయిపోతాయి. 2 పక్కలు పెట్టుకుంటే పిల్లలు వచ్చేవరకే మధ్యాహ్నం అన్నానికి తీసుకెళ్ళాలి కదా భోజనం మన పిల్లల కోసం అయ్యి. అందుకని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకో ఎమ్మటి అయిపోతుంది. ఇదిగోండి 1 స్పూను ఇది వేస్తున్నాను. అదేనండి చెప్పాను కదా, అల్లం వెల్లుల్లి, నెక్స్ట్ కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి వేస్తున్నాను. భలే ఉండదండి టేస్ట్ మట్టికి. చూడండి టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుంది. పచ్చి కొబ్బరి అండి, అసలు ఎలా ఉంటుందంటే సూపర్, ఎదురు లేదు అసలు. అది ఇది కూడా రెడీ అయింది. దీంట్లో బంగాళదుంపలు వేసుకున్నాం. ఇది ఫ్రై అవుతుంటుంది ఇంకంతలో కుర్మా కోసం. అంటే నేను బంగాళదుంపలు కొయ్యలేదండి, ఫ్రై లాగా బాగా కోడిగుడ్లు కూడా కలిపేద్దామని. అదిగోండి అంటే వేసేస్తున్నాను. కానీ సూపర్గా ఉంటుంది టేస్ట్ మటుకి. అదిగోండి ఇక నెక్స్ట్ ఇది కూడా రెడీ అయింది మనకి పలావ్కి. దీంట్లోకి వాటర్ పోసుకుందాము. 1 గ్లాసు నీళ్ళకి 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను. ఇగో వాటర్ అండి. దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం. కల్లుప్పు వేస్తాను నేను ఎప్పుడు. ఇదిగోండి రుచికి తగ్గట్టు కల్లుప్పు వేసుకున్నాను. ఓకేనండి.